నాన్న, ఈ గుంతెందుకు తీస్తున్నాం మనం? ఏమన్నా బంగారం దాచిపెడుతున్నామా మనం? ఈ ప్రశ్నకు ఆ తండ్రి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే తాను తవ్వుతున్నది బంగారం లాంటి తన కూతురు కోసమే కాబట్టి. ఒకసారి దైవ ప్రవక్త వారు తన సహచరులతో కాబా దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక అన్సార్ సహాబీ అజ్ఞాన కాలంలో అరబ్బులు ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చేస్తారనే విషయం ప్రస్తావించారు. అప్పుడొక సహాబీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పారు: ఓ ప్రవక్త, అజ్ఞాన కాలంలో నాకు పుట్టిన ఆడపిల్లలను నేను స్వయంగా పూడ్చేశాను. దానికి ప్రవక్త వారు అడిగారు, నీకు జాలి కలగలేదా? అప్పుడు ఆ వ్యక్తి ఒక హృదయ విదారక సంఘటనను చెప్పారు. ఒకసారి నేను ప్రయాణంలో ఉన్నప్పుడు నా భార్యకు ఆడపాప పుట్టింది. నేను చంపేస్తానని భయపడి ఆమె ఆ పాపను సజీవ సమాధి చేశానని అబద్ధం చెప్పింది. ఆ పాప మరో ఇంట్లో పెరుగుతూ పెద్దదయింది. ఒక రోజు ఇంటికి వచ్చి ఆ పాపను చూశాను. ఎంత అమాయకంగా, అందంగా ఉంది. నేను ఈ పాప ఎవరు అని అడిగాను. నా భార్య ఏడుస్తూ చెప్పింది, ఇదే మన కూతురు. నేను భయంతో ఎక్కడ సజీవ సమాధి చేస్తావని అబద్ధం చెప్పాను అని అసలు విషయం చెప్పింది. కొన్ని రోజులు తర్వాత నేను ఆ పాపని ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిపోయాను. ఒక గొయ్యి తవ్వుతున్నాను, ఎందుకంటే సజీవ సమాధి చేయడానికి. ఎప్పుడైతే నేను గొయ్యి తవ్వుతున్నానో ఆ యొక్క మట్టి నా వెంట్రుకలపై పడుతుంటే నా కూతురు తన చిన్న హస్తాలతో శుభ్రం చేస్తుంది. నాన్న, నీ మీద మట్టి పడుతుంది, ఉండు, నేను దులుపుతాను. అయినప్పటికీ కూడా నా గుండె కదల్లేదు. చివరికి ఆ విధంగా నేను ఆ పాప అందులో పడేంతగా గొయ్యి తవ్వేశాను. ఆ తర్వాత ఒకేసారిగా ఆమెను ఆ గొయ్యిలో నెట్టేశాను. దానిలో ఒక్కసారిగా పడిపోయి నా కూతురు గావు కేక వేసింది. ఆ తర్వాత నేను మట్టి వేస్తున్నాను. అప్పుడు పాప అంటుంది, నాన్న, నువ్వేం పని చేస్తున్నావు? నాపై మట్టి ఎందుకు వేస్తున్నావు? నేను ఏం పాపం చేశాను అని ఇలా చేస్తున్నావు? నా కూతురు గుక్క పెట్టి ఏడుస్తూ ఈ మాటలు మాటి మాటికి అంటున్నా. కరుడుగట్టినటువంటి నా గుండె మాత్రం కరుణించలేదు. చివరి వరకు మట్టి వేశాను. దానితో నా కూతురి స్వరం కూడా అక్కడ ఆగిపోయింది. ఈ విధంగా సజీవ సమాధి చేశానని ఆ వ్యక్తి చెప్పగానే ప్రవక్త వారు కంటతడి పెట్టుకున్నారు. ఎంతగా ఏడ్చారు అంటే తన గడ్డం కూడా పూర్తిగా తడిచిపోయింది. సోదరులారా, అలాంటి అజ్ఞాన అరబ్బుల్లో పెను విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ రోజు ఆడపిల్ల పుట్టిందంటే సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు: ఎవరికైనా ఒక్కరు, ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుడితే వారిని ప్రేమతో పెంచి విద్యాబుద్ధులు నేర్పి సంరక్షించి వివాహం చేయిస్తే ఆ ఆడపిల్లలు ఆ వ్యక్తికి నరకానికి అడ్డుకట్టగా నిలుస్తారు మరియు అల్లాహ్ అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అలాగే పునరుత్థాన దినాన నేను, అతను ఇలా 2 వేళ్లంత దగ్గరగా ఉంటాము అని దైవ ప్రవక్త తెలియజేశారు. ఇలా ఇస్లాం ఆడపిల్లను భారంగా కాదు, బహుమానంగా చూసుకోవాలని బోధించింది. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ పుణ్య కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కాండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.